నేను పక్కింటి పద్మ సందులో సంధ్య ముగ్గురం పోయినమే. చెప్పేది ఏమైంది అనుకుంటున్నావు? అయితే పోయేసరికి ఇద్దరు అన్న తమ్ముళ్ళు కొట్లాడుకుంటున్నారే. అదేనే మళ్ళా ఆస్తి గురించే కొట్లాడుకుంటారు. అదే చెప్పినాము, ఏంద్రా ఎందుకురా మీరు అట్లా కొట్లాడుకొని వస్తురు? ఉన్న ఆస్తి మీ ఇద్దరు కాకపోతే ఇంకెవరికి పోతుందిరా? ఉన్నరే ఇద్దరు సమానం పంచుకోండి, ఇద్దరికి వస్తుంది. ఇద్దరు మంచిగా ఉండండి, ఆ ముసలామెను మంచిగా చూసుకోండి. గీ ఏజ్లో మీకు ఎందుకురా ఇవన్నీ అని చెప్పేసి వచ్చినాము. అయితే చెప్పేది నేను మొత్తం చెప్పినాము. ఇక అయిపోయింది. ఇక చల్లబడ్డారే ఇద్దరు కొడుకులు, మంచిగానే ఉన్నారు. ఇక మంచిగానే మాట్లాడుకుంటూ తిన్నారు, చేసిర్రు. ఇక వాళ్ళు అటు రిజిస్ట్రేషన్ పోతారు. ఇక మేము వెళ్దామని చెప్పేసి కిందకి దిగినామే. కిందకి దిగేసరికి ఏమైంది అనుకుంటున్నావు? మా ఏరియాలోకి ఎవరు వచ్చిర్రు అనుకుంటున్నావు? ఆ ముసలోని రెండో భార్య పిల్లలు వచ్చిర్రే. అయిపోయి ఏముంది ఇక.